హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో మార్నింగే ఇక్కడ ప్రతి ఇంట్లో కానీ హోటల్ కానీ అన్ని ప్లేసెస్లో పూజ చేస్తున్నారనమాట. పూజ చేసి ఒక చిన్న ప్యాక్లో ఫ్లవర్స్, అగరబత్తీలు అలా ప్రసాదం పెడుతున్నారనమాట. హోటల్ ముందు కానీ, ఇంటి ముందు కానీ, టెంపుల్ ముందు కానీ అలా. అండ్ నైట్ లాస్ట్ వ్లాగ్లో నైట్ ఫిన్స్ బీచ్ క్లబ్లో అయితే ఎంజాయ్ చేసాం కదా. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి వెళ్ళి పడుకున్నాం అనమాట. మళ్ళీ మార్నింగే లేచేసి ఇవాళ ప్లాన్తో రెడీగా ఉన్నామన్నమాట. సో మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే గరుడ విష్ణు కెంకానా అనమాట. అండ్ ఇదే గరుడ విష్ణు. అసలు చూడండి ఎంత వైబ్రెంట్గా ఉంది తెలుసా స్టాచ్యూ అయితే. అండ్ ఆ స్టాచ్యూ కిందన ఈ బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని లోపలికి మనం వెళ్తాము. అక్కడ చూడండి ఒక్కొక్క ఆర్ట్ ఎలా ఉంటుందంటే అసలు రియాలిటీగా ఉంటుందన్నమాట. భయం వేస్తుంది మనకి, అంత రియల్గా అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఎక్కడికి పోయినా ఫుడ్ స్టాల్స్ అండ్ అలాగే టాయ్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. ఇక్కడ చూడండి. అండ్ ప్రతి ఫోటో కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందన్నమాట. అండ్ అక్కడైతే అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ తినేసాం మంచిగా చక్కగా కూర్చొని. పాపకు కూడా కొంచెం ఫుడ్ తినిపించేసాను. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి పాండవ బీచ్కి వచ్చేసాము. చూసారా, బీచ్కి ఎంట్రన్స్లోనే అక్కడ ఒక స్టాచ్యూ ఉంది దేవుడిది. చెప్పాను కదా, ఇక్కడ ప్రతి ప్లేస్లో అలా దేవుడి స్టాచ్యూస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చూడండి, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగానే ఉంది కదా. అండ్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ షాపింగ్ స్టాల్స్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము పెద్దగా షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. అండ్ ఇవి వచ్చేసి రిజర్వేషన్ అంట. అక్కడ కూర్చున్నారు కదా అంబ్రెల్లాస్ కింద బీచెస్ దగ్గర. సో అక్కడ నుండి కూడా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కేకాక్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. అంటే రామాయణంని మొత్తం డ్యాన్స్ రూపంలో చేసి చూపిస్తారనమాట. మొత్తం యాక్ట్ చేస్తారనమాట రామాయణాన్ని. ఇక్కడ తను అదే చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమవుతుంది అనేది. అండ్ వీళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు నాన్ స్టాప్గా ఎంతసేపు వర్డ్స్ అనేది రిపీట్ చేస్తూనే ఉన్నారు. అసలు రియల్ వీడియో పెట్టొచ్చా లేదా ఆడియో అనేది నాకు తెలీదు. ఎందుకు లేనిపోని రిస్క్, మళ్ళీ నాకెందుకు గొడవ అని చెప్పేసి అన్నీ మ్యూట్లో పెట్టేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ మధ్య మధ్యలో ఇతను వచ్చేసి ఏదో తీర్థంలాగా ప్రసాదంలాగా చల్లుతున్నారు, చేతిలో పెడుతున్నారు, ఏంటో మనకి తెలియదు అది. అండ్ చూడండి అసలు ఇంతమంది జనాలు, ఫారినర్స్ కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది మొత్తానికైతే. అండ్ ఇక్కడ రాముడు, సీత, రావణుడు అండ్ హనుమాన్, అదే రాముడు జింక కోసం వెళ్తే సీతని రావణాసురుడు ఎత్తుకెళ్తాడు కదా. ఈ స్టోరీ అంతా ఉంటుంది కదా. అదే రావణాసురుడు సీతను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బంధించడము, హనుమాన్ వెళ్ళి చూసి చెప్పడము, అప్పుడు కాపాడడము, వాళ్ళిద్దరు కలవడము, ఇదంతా యాక్ట్ చేసి చూపిస్తారనమాట. మీకు ఇష్టమా ఇలా పాత స్టోరీస్? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే చాలా ట్రై చేశాను ఈ వీడియోని మినిమం చేయడానికి, బట్ నాతో అయితే అవ్వలేదు. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము కదా, మరి మ్యాక్సిమం చేశాను. ఈవెన్ దో ఇది పెద్దగానే అయిపోయింది. ఓపిక ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ అయితే చాలా కామెడీ చేశాడనమాట. మధ్య మధ్యలో అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరున్న వాళ్ళకి కోతి పెయింట్లు చూస్తూ ఉంటుంది కదా, అలా వాళ్ళ పైకి ఎక్కి చూశాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రావణాసురుడు వచ్చాడనమాట. ఈయన కూడా కొంచెం గేమ్స్ ఆడిపించాడు. అక్కడ కూర్చున్న వాళ్ళని, దగ్గరగా ఉన్న వాళ్ళని ముగ్గురిని పిలిపించి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయించుకున్నారు. బాగా అనిపించింది. కామెడీ చేశారు, యాక్ట్ చేశారు, అంత బాగుంది. చూడండి ఇక్కడే వాళ్ళని పిలిపించుకొని ఇలా మంచిగా డ్యాన్స్ చేశారనమాట. ఫారినర్స్ కూడా అలా ఇన్వాల్వ్ అవ్వడం అనేది బాగా అనిపించింది. మన వాళ్ళు ఉంటారు ప్రతిదానికి భయపడము, మొహమాట పడము. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ యాక్ట్ అనమాట. హనుమాన్ని పనిష్ చేస్తారు, బట్ హనుమాన్కి ఉన్న సూపర్ పవర్స్తోని ఎస్కేప్ అవుతాడు కదా, అదే అనమాట.
ఇది పిల్లలకి చూపించి వాళ్ళకి నేర్పిస్తే చాలా మంచిది. వాళ్ళకు కూడా తెలియాలి కదా ప్రతి స్టోరీ అనేది. మా వాడైతే మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చూశాడు. అండ్ పేపర్ ఉందన్నమాట, స్టోరీ మొత్తం పేపర్ ఉంది, అది చదువుతూ ఉన్నాడనమాట. ఈవెన్ ఇప్పటికి ట్రిప్ అయిపోయి ఇంటికి వచ్చాం కదా, ఇప్పటికీ వాడు అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాడు, నాకు చెప్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ చూడండి రావణ అండ్ హనుమ ఫైట్ చేసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది, మధ్యలో కొందరు వెళ్ళిపోతున్నారు. బట్ మనం అలా కాదు కదా, మొత్తం కంప్లీట్ అయ్యాకే వెళ్ళిపోతాము. అప్పటికే చాలా చీకటి అయిపోయింది అనమాట. పాప అయితే ఫుల్గా యాక్ట్ మొత్తం పడుకుందనమాట. యాక్ట్ అయినంతసేపు మంచిగా సపోర్ట్ చేసింది మొత్తానికి. అండ్ ఇక్కడ చూడండి, ఇది 3rd టైమో 4th టైమో ఆయన అలా వచ్చి అలా చల్లడము. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. అసలు ట్రిప్ అంతా డైలీ హడావిడి అయిపోయింది, ఎందుకో అర్థం అవ్వలేదు. ఉరుకులు పరుగుల్లాగే అయిపోయింది ప్లానింగ్ అంతా. అండ్ ఇక్కడ హనుమాన్ వచ్చి రాముడు సీతని కలిపేశారనమాట. దట్స్ ఇట్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేసినాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. See you in the next video.